హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ ని బ్యాడ్ ఫేజ్ వెంటాడుతోంది. దురంధర్ 2 హ్యూజ్ హిట్ ఆనందాన్ని చెరిపేశాయి వరుస వివాదాలు. కాంతారా ఇష్యూ ఆల్మోస్ట్ క్లోజ్, కానీ డాన్ 3 కాంట్రవర్సీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ టఫ్ టైంలో రణ్వీర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడా? దురంధర్ నుండి రాబోతున్న అప్కమింగ్ ఫిల్మ్ ఏంటి? దురంధర్ సిరీస్ చిత్రాలతో హ్యాపీ ఫేజ్ లో ఉండాల్సిన రణ్వీర్ సెల్ఫ్ గోల్ వేసుకుని తలనొప్పులు తెచ్చుకున్నాడు. కాంతారలో పంజర్లీ దేవతను ఇమిటేట్ చేసి కన్నడిగుల కోపానికి గురైన రణ్వీర్ రీసెంట్లీ ఆ సమస్యను సాల్వ్ చేసుకున్నాడు. బేషరతుగా క్షమాపణలు చెప్పడమే కాదు, రీసెంట్లీ చాముండేశ్వరి టెంపుల్ విజిట్ చేసి శాండల్వుడ్ అభిమానుల్ని కూల్ చేశాడు. రణ్వీర్ సింగ్ ముందు అసలు సుసరైన సమస్య ఇంకా మిగిలే ఉంది. డాన్ 3 మేకర్స్ కు హ్యాండ్ ఇచ్చి బాలీవుడ్ పెద్దల ఆగ్రహానికి లోనయ్యాడు రణ్వీర్. అతడితో వర్క్ చేయొద్దని చెప్పేంత వరకు వెళ్ళింది ఇష్యూ. దీనిపై రణ్వీర్ మౌనంగానే ఉన్నాడు. ఇదే టైంలో రణ్వీర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రళయ్పై ఎఫెక్ట్ పడుతుందని భావించారు. కానీ సన్నిహిత వర్గాల ప్రకారం అంతా సజావుగా సాగుతోందట. దురంధర్ మూవీ హిట్ తర్వాత రణ్వీర్ డిఫరెంట్ సబ్జెక్ట్ ని టచ్ చేస్తున్నాడు. జాంబీ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హన్సల్ మెహతా సన్ జైన్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో స్కామ్ 1992 అసిస్టెంట్ డైరెక్టర్ గా లూటేరే సిరీస్ తెరకెక్కించిన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందట. ఇది ఒక భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుకోబోతోంది. లోకాతో పాపులారిటీ సంపాదించుకున్న కళ్యాణి ప్రియదర్శన్ గల్లీ బాయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట. మరి ఈ సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టేలోగా డాన్ 3 ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటాడో లేదో చూడాలి. 30-35+ దాటితే హీరోయిన్స్ కి లీడ్ రోల్స్ దక్కడం కష్టమే. ఇక 40-50+ దాటితే సైడ్ క్యారెక్టర్స్ కో లేక పెద్దగా ఐడెంటిటీ లేని రోల్స్ కి షిఫ్ట్ చేసేస్తారు. అలాంటిది ఓ సీనియర్ బ్యూటీ మాత్రం కీ రోల్స్ దక్కించుకుంటోంది. స్టిల్ క్రేజీ ఆఫర్స్ కొల్లగొట్టేస్తోంది. ఆమె ఎవరో చూద్దామా? 80s 90s లో వర్సటైల్ యాక్టింగ్ తో గ్లామర్ ఇండస్ట్రీని ఏలేసింది రమ్యకృష్ణ. పొగరబోత్ అమ్మాయి అయినా, చిలిపి యువతిగా కనిపించాలన్నా, గ్లామర్ షో చేయాలన్నా, అమ్మోరులా కనిపించాలన్నా, గృహిణిలా ఒదిగిపోవాలన్నా ఆమెకే చెల్లింది. ఈ రోల్ ఆ రోల్ అని లేదు, ఏ రోల్ అయినా చేయగలదన్న ముద్ర వేయించుకుంది. అన్ని ఇండస్ట్రీలను చుట్టేసింది. ఇక హీరోయిన్ గా మార్కెట్ డల్ అవుతున్న టైంలో దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఎక్కడా కెరీర్కు బ్రేక్ ఇవ్వలేదు. కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ అక్క, వదిన, అత్త లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణకు బిగ్ టర్న్ ఇచ్చింది బాహుబలి. ఇందులో అనుష్క, తమన్నాలు మెయిన్ లీడ్స్ అయినా కూడా శివగామి దేవి క్యారెక్టర్తో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టేలా చేసింది. నీలాంబరి తర్వాత అంతే పవర్ఫుల్ పాత్రలో మెస్మరైజ్ చేసేసింది ఈ సీనియర్ బ్యూటీ. సోగ్గాడే చిన్ని నాయన, రిపబ్లిక్, బంగారాజు, రక్తమార్తాండ, గ్యాంగ్, సూపర్ డీలక్స్ తో పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసింది. నీలాంబరి తర్వాత జైలర్లో మరోసారి రజనీతో పోటీగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇందులో తమన్నా, మీర్నా మీనన్ ఉన్న మెయిన్ లీడ్ గా రమ్యకృష్ణకే క్రెడిట్ దక్కింది. మరోసారి తలైవాతో జైలర్ 2లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న 55+ సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ ఖాతాలో క్రేజియస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టాలీవుడ్ హై యాక్టింగ్ ఫిలిం రాకాతో పాటు దుల్కర్ 41తో పాటు పాకశాల పంతం చేస్తోంది. తమిళంలో మరో సీక్వెల్ గట్టా కుస్తీలో రాజరాజేశ్వరిగా కనిపించబోతోంది. ఇవన్నీ ఓ ఎత్తైతే ఆర్జీవి దర్శకత్వంలో రాబోతున్న పోలీస్ స్టేషన్ మే బూత్ లో డిఫరెంట్ రోల్ చేయబోతోంది వన్స్ అపాన్ ఏ టైమ్ గ్లామరస్ గర్ల్ రమ్య. నీలాంబరి, శివగామి తర్వాత మళ్ళీ అలాంటి రోల్ తెచ్చే పాత్ర ఏదైతే ఉందో లెట్స్ సీ. కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుద్ రవిచంద్రన్ పై తమన్ కి కోపం తగ్గిపోయిందా? ఒకప్పుడు అనిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మ్యూజిషియన్ ఇప్పుడు ముస్తఫా అని రాగాలు తీస్తున్నాడా? ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఫ్రెండ్షిప్ ఫెవికాల్ బంధంగా మారబోతోందా? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుద్, తమన్ మధ్య విభేదాలున్నాయని ఎప్పటి నుండో వార్తలు రాగా తాజాగా ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ షాక్ ఇచ్చారు. ఇట్లు అర్జునకు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించగా అనిరుద్ పాటలు అందించాడు. ఒకప్పుడు అనిరుద్ అంటే ఫైర్ అయ్యే తమన్ ఇప్పుడు అతడితో వర్క్ చేయటం హాట్ టాపిక్ అవుతోంది. అనిరుద్ కి ఇక్కడ అవకాశాలు రావటం, తనకు తమిళంతో సహా మరో ఇండస్ట్రీలో ఛాన్సులు కొల్లగొట్టలేకపోవడంపై గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు తమన్. ఓజీ రిలీజ్ టైంలో కూడా అనిరుద్ ను టార్గెట్ చేశాడు తమన్. కాలీవుడ్ కంపోజర్ ను అక్కడి మేకర్స్ తమిళ తంబీలు మోసేస్తుండటంతో మ్యాటర్ సీరియస్ గా తీసుకున్న తమన్ మ్యూజిక్ తోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. అనిరుద్ పేరు ప్రస్తావించకుండా లియో, విక్రమ్, జైలర్ సినిమాలకు ఓజీ ఆన్సర్ ఇస్తుందని మీసం మిలేసి మరీ చెప్పాడు. అన్నట్లుగానే ఓజీ బీజిఎం సాంగ్స్ ఇరగదీశాడు తమన్. అనిరుద్తో కంపారిజన్, ఆఫర్స్ హెల్తీ కాంపిటీషన్ గానే తీసుకున్నాడు తమన్. తమ బాండింగ్ మరింత బలోపేతం చేసుకునేందుకు తన సినిమాలో అనితో ఓ పాట పాడించాడు తమన్. ఇట్లు అర్జునాలో ఓ పాట పాడి తమ మధ్య ఈగోస్ ఏమీ లేవని ప్రూవ్ చేశాడు అనిరుద్. అలాగే ఇద్దరు కలిసి సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీకి బాణీలు సమకూర్చబోతున్నారట.
మరి ఈ బాండింగ్ ఫెవికాల్ అంత స్ట్రాంగ్ అవుతోందా, మళ్ళీ మొదటికే వస్తుందో చూడాలి. బాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ షారూక్ అండ్ కరణ్ జోహార్ మధ్య బాండింగ్ చెడిందా? తాను పెంచి పోషిస్తున్న భామలు అలియా భట్, అనన్య పాండేలను ఇన్స్టాలో అన్ఫాలో చేశాడా? ప్రియాంక చోప్రాని స్టిల్ ఫాలో అవటం వెనుక బలమైన రీజన్ ఉందా? కరణ్ ఏదో రీజన్ చెబుతున్నా మ్యాటర్ సీరియసా? సినిమాలతో కన్నా సోషల్ మీడియా స్టంట్స్ తో డిస్కషన్ లోకి నిలుస్తున్నాడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్. సడన్లీ ఇన్స్టాలో బీటౌన్ స్టార్స్ షారుఖ్ ఖాన్, కరీనా కపూర్, మలైకా అరోరా, డిజైనర్ మనీష్ మల్హోత్రాతో పాటు తాను పెంచి పోషించిన భామలు ఆలియా భట్, అనన్య పాండే బ్యూటీలను కూడా అన్ఫాలో చేసేశాడు. అయితే బెస్ట్ ఫ్రెండ్ షారుఖ్ ఖాన్ ని అన్ఫాలో చేయడంతో వీరిద్దరి మధ్య బాండింగ్ బెడ్స్ కొట్టిందని కామెంట్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ కు వెంటనే చెక్ పెట్టాడు కరణ్ జోహార్. ఇదొక డిజిటల్ డిటాక్స్, ఇన్స్టాకు అడిక్ట్ అవుతున్న నేపథ్యంలో తగ్గించుకునే ప్రయత్నమే తప్ప మరేమీ లేదన్నాడు ఫిల్మ్ మేకర్. ఇదేమీ నేషనల్ ఇష్యూ కాదు, క్లిక్స్ కోసం సెన్సేషన్ చేయొద్దని పోస్ట్ పెట్టారు. అయినా సరే నెటిజన్స్ వదలడం లేదు. కరణ్ పబ్లిక్ స్టంట్ చేస్తున్నాడని, వరుస సినిమాలు ఫ్లాప్ కావడం, రీసెంట్లీ నిర్మించిన చాంద్ మేరా దిల్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇలాంటి జిమ్మెక్కులు చేస్తూ టైంపాస్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. బెస్టీ ఎస్ఆర్కేను అన్ఫాలో చేసినా ప్రియాంక చోప్రాను మాత్రం ఫాలో చేస్తున్నాడు కరణ్. అయితే గతంలో ప్రియాంక బాలీవుడ్ నుంచి వెళ్లిపోవడానికి కరణ్ వేధింపులే కారణమంటూ కంగనా రనౌత్ లాంటి బ్యూటీలు కామెంట్స్ చేశారు. ఇప్పుడు పిగ్గీని అన్ఫాలో చేస్తే మళ్లీ ఇలాంటి కాంట్రవర్సీలే వస్తాయనుకున్నాడో ఏమో. ఆమెను మినహా మిగిలిన బ్యూటీలను అన్ఫాలో చేశాడు కరణ్. మ్యాడ్ 8 వసంతాలతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచిన అనంతిక సనీల్ కుమార్ ఇక్కడ బిజియెస్ట్ యాక్ట్రెస్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ మలయాళ కుట్టి కొత్త సినిమా కబురు వినిపించలేదు. అంతలో తమిళంలో ఓ ఆఫర్ రావడంతో అటుగా వెళ్లిన అనంతిక కాస్త గ్యాప్ తీసుకొని టాలీవుడ్కి వచ్చేస్తోంది. మలయాళ ఇండస్ట్రీ నుండి ఎంతో మంది ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు వస్తుంటారు. అలా వచ్చిన మరో ముద్దుగుమ్మ అనంతిక సునీల్ కుమార్. 15 ఇయర్స్కే యాక్టింగ్ కెరీర్ లోకి అడుగుపెట్టింది ఈ కేరళ కుట్టి. బేసికలీ క్లాసిక్ డాన్సర్. యాక్టింగ్ పై ప్యాషన్ తో నటన వైపు అడుగులేసిన అనంతిక రాజమండ్రి రోజ్ మిల్క్ చిత్రంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. మ్యాడ్ లో నార్నే నితిన్ కు జోడీగా నటించి ఓవర్ నైట్ కుర్రకారు హార్ట్ థ్రోబ్ గా మారిపోయింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక గతేడాది 8 వసంతాలతో సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ మనసు గెలిచింది. కుబేరాకు పోటీగా వచ్చిన ఈ సినిమాకు నెగటివ్ రివ్యూస్ రావడంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీతో టాలీవుడ్ క్రేజీ ఆఫర్స్ కొల్లగొడుతోంది అనుకుంటే భారీ గ్యాప్ తీసుకుంది. అయితేనే క్రేజీ ప్రొడక్షన్ హౌస్ లో ఛాన్స్ కొల్లగొట్టింది ఈ మలయాళ కుట్టి. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది అనంతిక. రొమాంటికం టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. సందీప్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో సుమంత్ అశ్విని హీరో. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నాడు వేణుగోపాల్ రెడ్డి. కన్నడ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఇక తమిళంలో రైడ్, లాల్ సలాం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూసిన మలయాళ కుట్టి పరిమళ అండ్ కోతో జూన్ 5న మరోసారి టెస్ట్ కు రెడీ అవుతోంది. మరి మేడం టాలీవుడ్ లో సెటిల్ అవుతోందో, కాలీవుడ్ లో పాగా వేస్తోందో చూడాలి. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలి ఫిలిమ్స్ నార్త్ బెల్ట్ పై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ తో మూవీ అనౌన్స్ చేసిన ప్రొడక్షన్ హౌస్ మరో కొత్త సినిమా కబురు చెప్పింది. హిందీ, మరాఠీ భాషల్లో యోతో కా నాయ్ మూవీని తెరకెక్కిస్తోంది. ఈ ప్రాజెక్ట్ టైటిల్ మోషన్ పోస్టర్ రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళనాడు సీఎం స్టార్ హీరో దళపతి విజయ్ సన్ జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఫిలిం సిగ్మా. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయింది. తమన్ మ్యూజిక్ అందించిన సిగ్మా జూలై 31న ప్రేక్షకులను పలకరించబోతోంది. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.